ఈ యాపిల్ బేర్ మొక్క నన్ను చాలా బాధ పెట్టేసిందండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. యాక్చువల్‌గా మన ఛానల్ గ్రో అయిందే ఈ యాపిల్ బేర్ మొక్క వల్ల. చాలా పాపులర్ వీడియోస్‌లో స్టార్టింగ్‌లోనే ఈ యాపిల్ బేర్ మొక్క చూపించాననమాట. దీనికి ఏదో వైరస్ లాగా ఉంది, ఇలా రింగులు రింగుల్లాగా వచ్చింది, ఉంగరాల్లాగా ఉంది అని ఒక వీడియో వేసాను. ఏం చేయాలో తెలియలేదు. అయితే ఆ వీడియో 28 lakh వ్యూస్ వచ్చాయన్నమాట. చాలా షార్ట్ స్పాన్ లోనే చాలా వ్యూస్ వచ్చాయి. మన ఛానల్ రికగ్నిషన్ యాపిల్ బేర్ మొక్క అన్నమాట. చిన్న పాట్ లో పెంచుతున్నాము అనేసి వీడియో వేసాము. అయితే ఇది చాలా సార్లు మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చాము, మళ్ళీ మంచి హార్వెస్ట్ కూడా తీసుకున్నాము. తర్వాత ఈ మధ్య అసలు మొత్తం డల్ అయిపోయింది అనమాట. మొత్తం ట్రిమ్ చేసేసాను. ఎందుకు ఇంత డల్ అయిపోయింది, పాట్ సైజ్ ఏమో 9 inches పాట్ అనమాట, సరిపోలేదేమో అనేసి ఒక 15-20 days బ్యాక్ దీన్ని ట్రిమ్ చేశాను అనమాట. ఇప్పటి వరకు చిగుర్లు రాలేదు. సరే రెగ్యులర్గా ఫర్టిలైజర్ ఇద్దాము అని ఊరుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అది మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది. దాని బార్క్ అంతా కూడా ఎండిపోయింది. చాలా అంటే చాలా బాధపడ్డాను. అయ్యో, నా ఫస్ట్ మొక్క లేదా ఇప్పుడు అని చాలా భయపడ్డాను అనమాట. అయితే మనము వేసిన సోయాబీన్ ఇంకా బనానా పీల్ ఫర్టిలైజర్ వేసాం కదా, అది వేసిన ఒక 2-3 daysకి చూడండి ఎంత బాగా వచ్చిందో చిగురు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. అసలు పోయిందనుకున్నాను మొత్తం. ఓన్లీ 2 డ్రై స్టెమ్స్ ఉన్నాయి అనుకున్నాను కట్టెల్లాగా. అటువంటిది చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి. ఇప్పుడు చూడండి లీవ్స్ కూడా వస్తున్నాయి, హెల్తీగా వస్తున్నాయి. భయపెట్టేసిందండి, ప్రాణం తీసేసింది ఈ మొక్క అయితే నాకు.